ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అన్నదాతల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం క్రింద వరుసగా 5వ ఏడాది 3వ విడతగా 1,80,609 మంది రైతులకు నేరుగా జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం కింద వరుసగా 5వ ఏడాది 3వ విడత ఆర్థిక సహాయాన్ని వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల రాయితీని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణాదిత్య, వ్యవసాయ ఉద్యాన శాఖల అధికారులు జిల్లా లబ్ధిదారు రైతులతో కలిసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. అనంతరం జిల్లాలో అర్హులైన 1,80,609 మంది రైతులకు 36.33 కోట్లను వారి ఖాతాలకు జమ చేస్తూ మెగా చెక్కును రైతులకు అందించారు. అలాగే 1 లక్ష రూపాయల లోపు రుణాలను నిర్ణీత గడువులో చెల్లించిన 34,270 మంది రైతులకు వడ్డీ రాయితీ పరిహారం 5.35 కోట్ల మొత్తాన్ని పంపిణీ చేస్తూ చెక్కును అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందని, రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బీవీఎస్సీ హరి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎన్ మల్లికార్జునరావు, ఏపీఎంఐపీ పీడీ జీవీవీ ప్రసాదరావు, వ్యవసాయ అధికారులు గాయత్రి, లబ్ధిదారు రైతులు పాల్గొన్నారు. ఇలా ఈ 53,58,000 మంది రైతన్నలకు అందించిన సహాయం కేవలం ఒకే ఒక్క స్కీమ్ వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ అనే ఒకే ఒక్క స్కీమ్ ద్వారా అక్షరాల 34,288 కోట్ల రూపాయలు ఈ ఒకే ఒక్క పథకం ద్వారా రైతన్నలకు పెట్టుబడి సహాయంగా, రైతన్నలకు పంటలు వేసే సమయంలో రైతన్నకు దన్నుగా పెట్టుబడి సహాయంగా అందించారు. ఈ ఒకే ఒక్క కార్యక్రమం ద్వారా జరిగిన మంచి ఎందుకంత అవసరము, ఎందుకంత ఇంపార్టెంట్ అన్న అంశానికి వస్తే కరెక్ట్గా రైతన్న పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనిస్తే రాష్ట్రంలో దాదాపుగా 50% మంది రైతున్నారు 1/2 హెక్టార్ లోపు విస్తీర్ణం ల్యాండ్ ఉన్న పరిస్థితి. దాదాపుగా 50% మంది రైతులకు కనీసం 1.25 ఎకరాలు కూడా లేని పరిస్థితి. అదే 1 హెక్టార్ దాకా కూడా తీసుకుంటే దాదాపుగా 70% మంది రైతులు ఇదే కోవలోకి వస్తారు. మరి ఈ 50% మంది రైతులు, ఈ 70% మంది రైతుల పరిస్థితి ఏమిటి అని అంటే, ఈ పెట్టుబడి సహాయం అనేది లేకపోతే వీళ్లకు రుణాలు అందడము కష్టం. ఈ రుణాలు అందని పరిస్థితి, రుణాలు ఒకవేళ వచ్చినా ఆ వడ్డీలు కట్టుకోలేని పరిస్థితి. ప్రైవేట్ రుణాలు అయితే మరీ ఎక్కువ వడ్డీలు, ఆ వడ్డీలు, ఆ రుణాలు, ఆ చక్కెర వడ్డీలు, ఇదే పరిస్థితిలో రైతన్న సతమతం అవుతా ఉన్న పరిస్థితి. ఈ రైతన్నలు ఏదైతే ఈ 50% మంది రైతన్నలు ఏదైతే 1.25